ముకుంద జ్యువెలరీ హనుమకొండలోని అతిపెద్ద జ్యువెలరీ మార్ట్ డిసెంబర్ 14న గొప్ప ప్రారంభం. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. అయితే మనమంతా కూడా చాలా వరకు కొన్ని సందర్భాల్లో అనుకుంటూ ఉంటాము. ఏమని అంటే, మనం ఈ జన్మలో చేసిన తప్పులు పాప పుణ్యాల ఫలితం అనేది మరొక జన్మలో ఉంటుందా, ఉంటే అది ఎలా ఉంటుంది, నిజంగా మనం ఈ జన్మలో తప్పు చేస్తే అది మనకు ఒక పనిష్మెంట్ లాగా వస్తుందా, ఎలా వస్తుంది, నిజంగా లేదు అంటే ఈ జన్మలో చేసిన తప్పుకి ఈ జన్మలోనే మనం అనుభవిస్తామా, ఇలాంటి సందేహాలు అయితే చాలా మందిలో ఉంటుంటాయి. మరి ఈ సందేహాలన్నింటినీ కూడా నివృత్తి చేసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఇస్కాన్ టెంపుల్ నుంచి గౌరంగా దర్శన్ దాస్ ప్రభుజీ గారు. ఇప్పుడు వారితో మాట్లాడి ఈ విషయాల గురించి క్లియర్గా అడిగి తెలుసుకుందాం. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ, మీరు బృందావనము గోపికలు అనేసరికి నాకు ఒక క్వశ్చన్ గుర్తొచ్చింది. ఏంటంటే, కామము ఇలాంటివి కోరికలు ఉండకూడదు, కరెక్ట్ కాదు, ఉన్నా కూడా అవి అంటే మనం నిగ్రహించుకునే శక్తి ఉండాలి అని అంటుంటారు కదా, అది కోపమైనా సరే ఇంకేదైనా సరే. అయితే మరి కృష్ణుడు విషయానికి వస్తే, కృష్ణుడు గోపికలతో రాసలీలలో ఆడాడు అని చెప్పంటారు. మరి రాసలీల అన్నా కూడా అంటే ఇప్పుడు మేము మానవ మాత్రలు మాత్రం అది కామం కిందనే ఆలోచిస్తాం. కామక్రీడకి రాసలీలకి వ్యత్యాసం ఉందంటారా? అది కామక్రీడ కాదంటారా? కానే కాదండి. ఎలా ప్రభుజీ? మొట్టమొదటి కారణం చెప్తాను. చాలా చాలా డీప్ ఎక్స్ప్లెనేషన్ ఉంది దీనికి, అదని చెప్పుకుందాం మెల్లిగా. ఓకే. ఒక 8 ఏళ్ల బాలుడు కొంతమంది అమ్మాయిలతో ఆడుతున్నాడు, పాడుతున్నాడు, డాన్స్ చేస్తున్నాడు. అందులో కామం కనిపిస్తుందా ఎవరికైనా? 8 ఏళ్ల బాలుడు. కృష్ణుడు రాసలీల చేసినప్పుడు ఆయన వయసు 8 ఏళ్ళు. 8 ఏళ్ల బాలుడు. అది అంతేకాకుండా శ్రీకృష్ణుడు భగవంతుడు. ఇంతకీ గోపికలు ఎవరు చెప్పండి? ఆయన యొక్క శక్తి స్వరూపుణులు. కృష్ణుడి యొక్క శక్తి, ఆధ్యాత్మిక శక్తి ఒక వ్యక్తి రూపం దాలిస్తే ఆవిడ శ్రీమతి రాధారాణి. ఆ శ్రీమతి రాధారాణి యొక్క విస్తారాలు, ఆవిడ నుంచే ఉద్భవించినటువంటి వాళ్ళు ఈ గోపికలంతా. ఈ గోపికలంతా రాధారాణి యొక్క ప్రతిరూపాలు. ఆ రాధారాణి ఎవరు? కృష్ణుడి యొక్క స్వరూప శక్తి యొక్క రూపం, వ్యక్తి రూపం. ఇప్పుడు ఒక చిన్న బాలుడు, మా సంస్థాపకాచార్యులు ప్రభుపాదుల వారు ఈ ఉదాహరణ ఇస్తారు. ఒక చిన్న బాలుడు అద్దం ముందుకు వెళ్ళి తన యొక్క రిఫ్లెక్షన్తో ఆడుకుంటున్నాడు, తన ప్రతిబింబంతో తాను ఆడుకుంటున్నాడు, నవ్వుతున్నాడు, కేరింతలు కొడుతున్నాడు. ఎవరికైనా ఏమైనా అబ్జెక్షన్ ఉందా? ఉండదు. ఎవరి సొమ్మైనా దోచుకుంటున్నాడా? లేదు. ఎవరి ప్రాపర్టీనైనా ఆయన అదే ఆక్రమిస్తున్నాడా? లేదు. తన రిఫ్లెక్షన్తో తాను ఆడుకుంటున్నాడు. అలాగే ఈ గోపికలందరూ శ్రీకృష్ణుడి యొక్క ప్రతిబింబాలు, ఆయన రిఫ్లెక్షన్స్ అన్నమాట. ఆయన రిఫ్లెక్షన్స్తో, ఆయన శక్తులతో, ఆయన భక్తులతో ఆయన ఆడుకుంటే మనకేంటి ప్రాబ్లం చెప్పండి? ఈ ప్రపంచంలో చాలా మంది కృష్ణుడు రాసలీల చేశాడు, ఇంతమంది గోపికలతో, వేల కొలది గోపికలతో ఆయన నాట్యం చేశాడు బృందావనంలో. అది ద్వారకలోకి వచ్చిన తర్వాత 16,108 మంది భార్యల్ని పెళ్లి చేసుకున్నాడు. అంటే అంతమందితో ఆయన అలా రాసక్రీడలు చేస్తున్నాడు, ఇంత గృహస్థ జీవనం గడుపుతున్నాడు అని చెప్పి కొంతమందికి ఈర్ష్య. అంటే వాళ్ళు అలా చేయలేకపోతున్నారని వాళ్ళకి కష్టం అనమాట. కృష్ణుడికి ఎంతమంది ఉన్నారు గోపికలు, మాకు ఒకళ్ళిద్దరు గర్ల్ ఫ్రెండ్స్ కూడా లేరు అంటే వాళ్ళ ప్రాబ్లం అనమాట. అంటే ఇది మానవుల్లోనే కాదు, భగవంతుడి పైన కూడా జరుగుతుంది ఈ కుట్ర. అదే ఈర్ష్య అంటే అందరి ముందే ఉంటుంది, అందరి మీద ఉంటుంది. కేవలం ఇంకొక వ్యక్తిని చూసి కాదు, భగవంతుడిని చూసి కూడా ఈర్ష్యపడుతుంటారు కొంతమంది. అనవసరంగా ఆయన యొక్క దివ్యమైన లీలల్ని మనుషుల లెవెల్కి లాగుతూ ఉంటారు, హ్యూమన్ లెవెల్కి. చాలా మంది పాటలు పాడుతుంటారు, సినిమా పాటల్లో రాసలీల అంటారు. అసలు రాసలీల యొక్క పవిత్రత మీకు తెలుసా? ఊరికే హీరో హీరోయిన్ పాట పాడుకుంటే, డ్యూట్ చేసుకుంటే అందులో రాసలీల ఉన్న మాట పెడితే ఎంత పాపం అది. దాన్ని అనవసరంగా రాసలీల అని చెప్పేసి అంటే అసలు ఇది రాసలీల, ఇది రాస్కలీల అంటారు మా ప్రభుపాదుల వారు. కానీ ఇది కామక్రీడ, అది ప్రేమ క్రీడ. ప్రేమ అంటే బంగారం, కామం అంటే ఇనుము. ఇనుముకి బంగారానికి ఎంత తేడా ఉందో కామానికి ప్రేమకి ఎంత తేడా ఉంది. ఇక్కడ ఈ ప్రపంచంలో మానవ మాత్రలు చేసుకునేటటువంటి ఈ కామక్రీడని మనం భగవంతుడికి, ఆయన యొక్క శక్తి స్వరూపుణులైనటువంటి గోపికలకి, లేదంటే ఈ అష్టభార్యలకు కానీ 16,108 మంది భార్యల మధ్యలో జరిగేటటువంటి ఆ లీలలతో పోలిస్తే అది మహాపరాధం అవుతుంది. ఒక శ్లోకం చెప్తాను శ్రీమద్ భాగవతంలో. ఉద్దామ భావ పిశునా బలవల్ గుహాస వ్రీడావలోక నిహతో మదనో పియాసాన్
సమ్ముహ్య చాపమజహాత్ ప్రమదోత్తమస్త యస్యేంద్రియం విమథితుం కుహకైర్న సేకుః. మీరన్నారు ఇంద్రియాలు ఇంద్రియ నిగ్రహం అని చెప్పారు మొదట్లో, దాని గురించి శ్లోకం. ఓకే. ఇప్పుడు ఈ ప్రపంచంలో స్త్రీకి ఒక పురుషుడికి మధ్యలో ఒక అట్రాక్షన్ రావాలి అంటే దానికి కారణం ఎవరో తెలుసా? మన్మధుడు. ఆయన్ని కామదేవుడు అని కూడా అంటారు. అంటే కామాన్ని ప్రేరేపించే దేవుడు కామదేవుడు మన్మధుడు అనమాట. ఆయన పుష్పబాణాన్ని అలా విడిస్తే ఆ పుష్పబాణం గుర్చుకుని వీళ్ళందరూ కామానికి దాసులు అవుతుంటారు. ఈ ప్రపంచంలో ఉన్న వ్యక్తులు, పురుషులు కానీ స్త్రీలు కానీ. ఒక స్త్రీకి ఒక పురుషుడికి మధ్యలో ఒక అట్రాక్షన్ రావాలి అంటే అందులో ఈ కామ దేవుడు మన మన్మధుడి యొక్క పాత్ర చాలా ఉంది. ఆయన పుష్పబాణం విడిస్తే అప్పుడు జరుగుతుంది అనమాట. మనం ఏదైనా చూడాలనుకోండి, సూర్యదేవుడు అనుగ్రహం లేదే చూడలేం. మీ కళ్ళు చక్కగా పనిచేస్తుండొచ్చు, సైట్ లేదు మీకు, అయినా కూడా లైట్ లేకపోతే మీకు సైట్ లేకపోయినా ఏం చూడలేరు మీరు. అవునా? సూర్యుడు ఉండాలి, చంద్రుడు ఉండాలి, లేదంటే అగ్ని ఉండాలి. అంటే మీ యొక్క కన్ను అనే ఇంద్రియం ఒక ఇంద్రియ విషయం, ఒక రూపాన్ని చూడాలి అంటే ఆ ఇంద్రియాలకి అధిష్టాన దేవత అయినటువంటి సూర్యుడు కానీ అగ్ని కానీ ఆ ఇంటరాక్షన్ ని ఫెసిలిటేట్ చేయాలి. అంటే పంచభూతాల ప్రమేయం ఉండాలి. పంచభూతాలతో చేసినవే ఈ కళ్ళు. ఈ కళ్ళు పంచభూతాలతో చేయబడినవి. కళ్ళు చూసే ఆ వస్తువులు కూడా పంచభూతాలతో చేయబడినవి. కానీ ఈ పంచభూతాలకు అతీతంగా కొంతమంది దేవతలు ఉన్నారు. అంటే సూర్యదేవుడు ఉన్నాడు, ఆయనే మనకి దేనైనా చూపించగలుగుతాడు. సరే, అసలు దీనికి వద్దాం. ఇప్పుడు ఎలాగే ఎలా అయితే సూర్యదేవుడు యొక్క ప్రమేయం వల్ల మనం అన్ని చూడగలుగుతున్నాము, కామదేవుడి యొక్క ప్రమేయం వల్ల ఈ కామం కోరికలు అవన్నీ కలుగుతూ ఉంటాయి స్త్రీ పురుషుల మధ్యలో. ఇప్పుడు శ్రీకృష్ణుడికి ఆయన గోపికలకు కానీ భార్యలకు కానీ మధ్యలో జరిగేటటువంటి ఆ క్రీడ, ఆ శృంగార లీల, అది కామదేవుడి ప్రేరేపితం కాదు. ఇప్పుడు ఈ మన్మధుడు ద్వారకకు వెళ్తాడు, అక్కడికి వెళ్ళి చూస్తాడనమాట. తాను ఇంకా పుష్పబాణం విడవలేదు. విడవకుండానే కృష్ణుడు ఆయన యొక్క భార్యలు చక్కగా అన్యోన్యంగా వాళ్ళ లీలలు చేస్తూ ఉన్నారు. అలాగే బృందావనానికి వెళ్తే అక్కడ కృష్ణుడు గోపికలు వారి లీలలు వారు కొనసాగిస్తూ ఉన్నారు. మన్మధుడు ఇంకా బాణం వేయలేదు. అంటే దాని అర్థం ఏమిటి? ఇది కామం కాదు అని. కామదేవుడి ప్రమేయం లేనటువంటి ఆ స్త్రీ పురుషుల యొక్క ఆ ఇంటరాక్షన్ అది కామ ప్రేరేపితం కాదు కాబట్టి అది భౌతికం కాదు, అది పూర్తిగా ఆధ్యాత్మికం. అది ప్రేమ, అది కామం కాదు. ఇప్పుడు కృష్ణుడు, శ్రీమతి రాధారాణి కానీ, గోపికలు కానీ, ఆయన యొక్క భార్యలు కానీ, వాళ్ళ మధ్యలో ఏదైనా ఒక రకమైనటువంటి ఒక లీల జరిగితే, మీరు అన్నట్టు అంటే ఈ ప్రపంచానికి అర్థమయ్యే విధంగా ఒక రొమాంటిక్ లీల జరిగితే అదంతా ప్రేమ ప్రేరేపితం కానీ కామ ప్రేరేపితం కాదు. ఎందుకంటే కామదేవుడి యొక్క ప్రమేయం లేదు, మన్మధుడి యొక్క ప్రమేయం లేదు. భగవంతుడు వారితో ఎందుకుంటాడంటే వారి మనస్సులో పవిత్రమైనటువంటి ప్రేమ ఉంది కాబట్టి ఆ భక్తుల్ని అలా అనుగ్రహిస్తాడు. అక్కడ ఉన్నది పవిత్రమైనటువంటి భక్తి, శారీరక సంబంధం కాదు. శారీరకమైనటువంటి సంబంధం కాదు, అది శరీరం ఆధ్యాత్మిక రూపం. భగవంతుడి ఆధ్యాత్మిక రూపం, ఆయన యొక్క గోపికలది కూడా ఆధ్యాత్మిక రూపం. పంచమహాభూతాలతో చేసినటువంటి దేహాలు కాదండి వాళ్ళకి ఉన్నది. మన దేహంలో ఒక సూది గుచ్చితే రక్తం వస్తుంది. ఆయన సచిదానంద స్వరూపుడు. ఈ రక్త మాంసాల ఉన్నటువంటి దేహం కాదు ఆయనది, దివ్యమైనటువంటి దేహం. మన శరీరంలో ఈ కాస్త చర్మాన్ని అలా బయటికి వలిస్తే లోపలే ఉంటుంది రక్తం, మాంసం, మలం, మూత్రం, నరాలు, ఎముకలు ఇవే ఉంటాయి. కానీ ఆయన శరీరం ఇలా చేయబడలేదు. పంచమహాభూతాలతో భూమి, జలము, నీరు, అగ్ని, వాయువు లేవు ఆయన శరీరంలో. ఆయన శరీరం దివ్యమైనటువంటి శరీరం, ఆధ్యాత్మిక శరీరం. ఈ భౌతికమైనటువంటి ఈ ఆయుధాలు ఏవి ఆ శరీరాన్ని ఛేదించలేవు. రక్తమాంసాల్లో చేసినటువంటి దేహం కాదు. అలాగే వీరి దేహాలు కూడా అటువంటివే. అంటే ఇది స్పిరిచువల్ బాడీ, అది స్పిరిచువల్ బాడీ. ఆ స్పిరిచువల్ బాడీస్ మధ్యలో జరిగేటటువంటి ఆ లీల స్పిరిచువల్ రిలేషన్షిప్, స్పిరిచువల్ పాస్ట్ టైం. అది మెటీరియల్ కానే కాదు. ఇది కామక్రీడ అని మీరు అన్నట్టు సామాన్య మానవులకు అనిపించవచ్చు, కానీ అది ప్రేమ క్రీడ, చాలా పవిత్రమైనటువంటి సంబంధం. అసలు ఇంకా చెప్పాలంటే భగవంతుడికి ఒక భక్తుడికో భక్తురాలికో ఉన్నటువంటి ఆ సంబంధం ఎంత పవిత్రంగా ఉండగలదో అంత పవిత్రత ఈ కృష్ణుడికి గోపికలకి మధ్యలో జరిగే లీలలో ఉంది. మాక్సిమం పవిత్రత అన్నమాట. అది లిమిట్ ఆఫ్ ప్యూరిటీ, ద టాప్ ఎపిటోమ్ ఆఫ్ ప్యూరిటీ అన్నమాట. అది
ఎందుకంటే ఈ గోపికలు వారిని వారు అలంకరించుకుంటే అది కేవలం కృష్ణుడికి ఆనందాన్ని ఇవ్వడానికి మాత్రమే. వారు ఏదో మేకప్ చేసుకుని వాళ్ళు అందంగా ఉండడానికి కాదు, కృష్ణుడికి ఆనందాన్ని ఇవ్వాలి, కృష్ణుడి కళ్ళకి ఆనందాలు ఇవ్వాలి అని వారిని వారు అలంకరించుకుంటారు. కృష్ణుడి యొక్క జిహ్వకు ఆనందాన్ని ఇవ్వాలని చెప్పి వాళ్ళు వంట చేస్తూ ఉంటారు. కృష్ణుడి యొక్క చెవులకి ఆనందాన్ని ఇవ్వాలని వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు. వాళ్ళు చేసే ఏ పనైనా కేవలం కృష్ణుడి ప్రీత్యర్థం చేస్తూ ఉంటారు. నిస్వార్థమైనటువంటి సేవాభావానికి, అంకిత భావానికి వారు పరాకాష్ఠ. వారికన్నా గొప్ప భక్తులు లేరు. భాగవతంలో చెప్పారు. నేను చెప్పట్లేదు ఈ మాట. శ్రీమద్ భాగవతం 10వ స్కందంలో చూడండి, సాక్షాత్తు శ్రీకృష్ణుడే చెప్తాడు, నా భక్తులందరిలో అగ్రగణ్యులు ఈ గోపికలు, నిస్వార్థమైనటువంటి భక్తికి వాళ్ళు పరాకాష్ఠ అని. సో అటువంటిది రాసలీల. దాని యొక్క పవిత్రతని ఎవరు మానవ మాత్రాలు ఎవరు అంచనా కూడా వేయలేరు. దాన్ని మనం కేవలం మన క్యాలిక్యులేషన్తో మనం చూస్తూ ఉంటే, ఈ కళ్ళతో దాన్ని దర్శిస్తూ ఉంటే అది హీరో హీరోయిన్లు చేసిన డ్యూయట్ లాగా కనిపిస్తుంది మనకి. అవును. ఇప్పుడు ప్రభుజీ ప్రతి ఒక్కరు కూడా ప్రేమ విషయంలో రాధాకృష్ణుల్ని ఆదర్శంగా తీసుకోవాలి అని అంటుంటారు. ఇప్పుడు మానవ మాతృలకు ప్రేమ అనగానే ఇందాక మీరు అన్నట్టు ఆ బాణాలు ఇవన్నీ ఏముంటాయో తెలియదు కానీ ఒకరిని చూసి ప్రేమ కలిగింది అని అంటే అందరూ కోరికతో ప్రేమించే వాళ్ళే ఉండరు. కానీ ప్రేమించుకున్నారు అంటే వివాహం చేసుకొని ఆ బంధాన్ని కొనసాగించే వాళ్ళు ఉంటారు. అలా చూసుకుంటే అందరికీ ఆదర్శంగా తీసుకునే రాధాకృష్ణుల ప్రేమ చాలా గొప్పదంటారు. మరి వాళ్ళిద్దరు ఎందుకు వివాహం చేసుకోలేదనే సందేహం కూడా చాలా మందిలో ఉంటుంది. ఇప్పుడు రాధాకృష్ణులకి వివాహం జరగలేదని మీకు ప్రమాణం ఏమిటి చెప్పండి? జరిగింది అనటానికి కూడా ఏమీ ప్రమాణం లేదు కదా ప్రభుజీ. శ్రీ గర్గ సంహిత అనే ఒక పురాణంలో, శ్రీ గర్గ సంహిత అనే ఒక ఆధ్యాత్మిక గ్రంథంలో రాశారు, సాక్షాత్తు బ్రహ్మదేవుడు పురోహితుడిగా మారి రాధాకృష్ణులకి వివాహం చేశాడు. భాండీరవనం అనేటటువంటి ఒక వనంలో, భాండీరవనంలో రాధాకృష్ణుల వివాహం బ్రహ్మదేవుడి యొక్క చేతుల మీదుగా జరిగింది. అది మరి ఇది ఎక్కడ అంటే గర్గ సంహితలో ఉంది. పురాణాలు చదవకుండా మన అపోహలు, మన యొక్క అపోహలతో, మన ఇంప్రెషన్తో మనం అలా అనుకుంటే, ఇప్పుడు ఇంతకుముందు అన్నారు రాధాకృష్ణ లీలలో కామక్రీడ అన్నారు, అదొక అపోహ అయితే వారికి వివాహం జరగలేదు అనడం కూడా ఇంకొక అపోహ. సరే, వివాహం జరగలేదన్న మాటను కూడా మనం సమర్థిద్దాం. ఎలా అంటే సూర్యుడికి సూర్యకాంతికి వివాహం జరగాల? లేదు. దీపానికి వెలుతురికి వివాహం జరగాల? దానికి పెళ్లి ముహూర్తం ఎవరు పడతారు? ఆ దీపానికి కాంతికి ఉన్నటువంటి ఆ సంబంధం అది శాశ్వతం, బిగినింగే లేదు. అసలు పెళ్లి వివాహం ఎవరికి మధ్యలో జరుగుతుంది? ఒక ఆడపిల్ల, ఒక స్త్రీ ఒక దగ్గర పుడుతుంది, పెద్దయి కొంచెం యుక్త వయసుకు వస్తుంది, ఇక్కడ మగవాడు ఉంటాడు, పుడతాడు, పెరిగి పెద్దవాడు యుక్త వయసుకు వస్తాడు, వాళ్ళిద్దరికి జాతకాలు కలిస్తే, కుటుంబాలు అన్ని సెట్ అయితే ఏదో 20 ఏళ్ళకో 25 ఏళ్ళకో పెళ్లి చేస్తారు. అవునా? ఇప్పుడు రాధాకృష్ణులు ఎప్పుడు పుట్టారు? వాళ్ళు పుట్టుకెప్పుడు, యుక్త వయసుకి ఎప్పుడు వచ్చారు, పెరిగి పెద్దవాళ్ళు ఎప్పుడు అయ్యారు, వాళ్ళు యవనంలోకి ఎప్పుడు వచ్చారు, వాళ్ళకి ముహూర్తాలు ఎవరు పెట్టారు? ఇప్పుడు ఆధ్యాత్మిక జగత్తులో వాళ్ళకి పుట్టుక లేదు, వాళ్ళకి చావు లేదు, వాళ్ళకి వృద్ధాప్యం లేదు, వాళ్ళకి రోగం లేదు, జన్మ మృత్యు జరా వ్యాధులకి అతీతం ఆధ్యాత్మిక జీవనం, ఆధ్యాత్మిక జగత్తు, గోలోక బృందావనం, వైకుంఠం, అవన్నీ భౌతిక ప్రపంచంలో ఉన్నటువంటి రూల్స్ రెగ్యులేషన్స్కి అతీతం. అక్కడ ఇంకా పెళ్ళేమని చెప్పండి. ఇక్కడ బ్రహ్మచారి, గృహస్థ, వానప్రస్థ, సన్యాసి అనేటువంటి ఆశ్రమాలు అక్కడ ఉండవండి. ఈ ఆశ్రమాలు ఎందుకుంటే ఈ ఒక మానవ జన్మలో బిగినింగ్ స్టేజెస్ అంతా బ్రహ్మచారి లైఫ్, తర్వాత మధ్యలో గృహస్థ లైఫ్, దాన్ని ఏమంటారు హౌస్ హోల్డ్ లైఫ్, తర్వాత రిటైర్డ్ లైఫ్ వానప్రస్థాశ్రమం, తర్వాత రెనౌన్స్డ్ లైఫ్ అది సన్యాసాశ్రమం. ఇలా 4 ఆశ్రమాలుగా విభజించారు ఒక మానవ జన్మని. కానీ అక్కడ జన్మే లేదు, పుట్టుక లేదు, చావు లేదు, వృద్ధాప్యం లేదు. ఇంకా అక్కడ జీవితాన్ని ఎక్కడ విభజిస్తారు చెప్పండి? దానికి మొదలు లేదు, చివరి లేదు. ఇప్పుడు మానవేతర రాసులు ఉన్నాయి, ఈ జంతువులు కానీ, పక్షులు కానీ, పశుపక్షాదులు, వారికి పెళ్లి అనేటటువంటి ఫార్మాలిటీ ఉంటుందా? ఉండదు. కేవలం మానవ సమాజానికి మాత్రమే ఈ పెళ్లి అనే ఫార్మాలిటీ. ఇంకా 84 లక్షల జీవరాశులు ఉన్నాయండి, పశుపక్షాదులు ఉన్నాయి, చేపలు ఉన్నాయి, పురుగులు ఉన్నాయి. అక్కడ పెళ్లి, వివాహం, ఆశ్రమాలు, వర్ణాలు దాంతో సంబంధం లేదు. ఇప్పుడు ప్రభుజీ అసలు అంటే భగవంతునికి జన్మ లేదు, పుట్టుక చావు ఏమీ లేదంటారు కదా. పుట్టుక చావు సంగతి పక్కన పెడితే అంటే ఒక్కొక్క యుగంలో భగవంతుడు ఒక్కొక్కలాగా జన్మ తీసుకున్నాడు అని చెప్పి
మనకు ద్వాపర యుగంలో కృష్ణుడిలాగా, ఇంకొక యుగంలో రాముడిలాగా ఇలా. మరి అది దాని గురించి ఏమంటారు? జన్మ తీసుకున్నట్టే కదా. అంటే మనం ఈ టాపిక్ కంప్లీట్ చేసి ఆ టాపిక్ వస్తాను, అది ఖచ్చితంగా చెప్తాను. ఇప్పుడు మనం ఎప్పుడు ఏమనుకున్నామంటే రాధాకృష్ణులకు వివాహం జరగలేదు అన్న వ్యక్తులకు సమాధానంగా గర్గ సంహితలో బ్రహ్మదేవుడే రాధాకృష్ణులకి పురోహితుడిగా మారి వివాహం జరిపించాడు భాండీరవనంలో అని చెప్పాం. అవును, అది ఒక శాస్త్రం చెప్తుంది. కానీ ఇదేంటి, కేవలం వాళ్ళు ఒక మానవ రూపం దాల్చి ఈ భౌతిక ప్రపంచంలో వచ్చినప్పుడు జరిగినటువంటి సంఘటన అవివాహం. కానీ వాళ్ళిద్దరి యొక్క సంబంధం, బాంధవ్యం వివాహానికి అతీతమైనది. వాళ్ళు ఆధ్యాత్మిక జగత్తులో ఉన్నారు, అక్కడ పుట్టుక లేదు, చావు లేదు, యవనంలోకి రావడం, పెరిగిపోవడం లేదు, వాళ్ళని వివాహం అనేటటువంటి ఒక సంబంధంతో కలపడం లేదు, వాళ్ళు ఎప్పుడు కలిసే ఉంటారు. ఎలా అయితే సూర్యుడు సూర్యకాంతి ఎప్పుడు శాశ్వతంగా కలిసి ఉంటాయో, ఎలా అయితే దీపం వెలుతురు కలిసి ఉంటాయో, ఎలా అయితే ఒక అగ్ని దానికి ఉండేటటువంటి వేడి ఎప్పుడు కలిసి ఉంటాయో, శక్తిమాన్ శక్తిమంతుడు శక్తి ఎప్పుడు కలిసి ఉంటాయో, అలాగే వాళ్ళిద్దరు ఒక యూనిట్, ఎప్పుడు కలిసే ఉంటారు. వాళ్ళకి అసలు వాళ్ళు సపరేట్ కానే కాదు. అటువంటి వాళ్ళకి వివాహం అన్నటువంటి ఒక ప్రక్రియతో వాళ్ళని కలపడం అనేది జరగదు, వాళ్ళు ఎప్పుడు కలిసే ఉంటారు. కాబట్టి ఈ వివాహం అనేటటువంటి వ్యవస్థకి వాళ్ళు అతీతం, ఎందుకంటే ఆధ్యాత్మిక జగత్తులో ఉన్నారు కాబట్టి. కానీ మానవ జన్మలో మానవ జీవితం భౌతిక జగత్తుకు వచ్చినప్పుడు మానవ రూపంలో వాళ్ళకి వివాహం జరిగింది అనమాట. అది జస్ట్ చెప్పడం కోసం. ఇప్పుడు మీరు అన్నటువంటి రెండవ ప్రశ్న, భగవంతుడికి జన్మ లేదు, పుట్టుక లేదు, చావలేదు అంటాం. కానీ రాముడిగా జన్మించాడు, కృష్ణుడిగా, వరాహ, వామన, నరసింహ, ఇవన్నీ వీటన్నింటిని అవతారాలు అంటారండి, జన్మ కాదది. ఇప్పుడు సూర్యుడు తూర్పును ఉదయిస్తున్నాడు ప్రతిరోజు. మీరు సముద్రం ఒడ్డున ఉంటే సముద్రంలో నుంచి సూర్యుడు బయటకు వస్తున్నట్టు కనిపిస్తాడు, కొండలు ఎదురుగా ఉంటే కొండల నుంచి సూర్యుడు బయటకు వస్తున్నట్టు కనిపిస్తాడు, ఉదయిస్తున్నట్టు కనిపిస్తాడు. అంటే కొండలు ఏమైనా జన్మనిచ్చాయి సూర్యుడికి? సముద్రం నదో ఏమైనా జన్మనిచ్చిందా సూర్యుడికి? హైదరాబాద్లో ఏదో టెర్రస్ మీదకి చూస్తే ఏదో భవనాల్లో నుంచి వస్తున్నట్టు ఆ భవనాలు ఏమైనా జన్మనిచ్చాయి సూర్యుడికి? పొద్దున సూర్యుడు ఉదయిస్తే అది ఆయన పుట్టుక కాదు. సాయంత్రం చూశారు అనుకోండి సముద్రం ఒడ్డు దగ్గరికి వెళ్ళి, అక్కడ సూర్యుడు అస్తమిస్తున్నట్టు కనిపిస్తాడు. సముద్రం ఏమైనా మింగేస్తుందా? అది సూర్యుడి చావు కాదు. సన్ రైజ్ అనేది సూర్యోదయం సూర్యుడి పుట్టుక కాదు, సూర్యాస్తమయం సూర్యుడి చావు కాదు. అలాగే కృష్ణుడు దేవకి వసుదేవులకి బిడ్డగా జన్మించినప్పుడు అది ఆయన జన్మ కాదు. జన్మ అంటుంటాం, ఏదో ఇది ప్రపంచంలో అలా ఉద్భవించడాన్ని జన్మ అంటారు కాబట్టి దాన్ని కన్వెన్షనల్గా అలా అనేస్తూ ఉంటాం, కానీ అది జన్మ కాదు. అలాగే ఆయన అవతారాన్ని చాలిస్తాడు, అది చావు కాదు. ఎలా అయితే సూర్యోదయం సూర్యుడి పుట్టుక కాదో, అలాగే భగవంతుడు ఈ ప్రపంచంలో ఒక రూపంలో అవతరించడం ఆయన పుట్టుక కాదు. నరసింహస్వామి స్తంభం నుంచి పుట్టాడు అని అంటూ ఉంటారు, కానీ స్తంభం ఆయన తల్లే తండ్రి. ఆ నరసింహ రూపం శాశ్వతమైనటువంటి రూపం, స్తంభం పుట్టుకునివ్వలేదు, భర్త ఇవ్వలేదు అనమాట. అలాగే వామనుడు దదితి కశ్యపులు బిడ్డగా పుట్టాడు. ఇలా రామ, నరసింహ, వామన, కృష్ణ, బలరామ, ఈ అవతారాలన్నీ, ఈ రూపాలు, భగవంతుడి రూపాలన్నీ ఆయన ఎన్నెన్నో లీలలు జరపడానికి తీసుకున్నటువంటి రూపాలు. ఈ రూపంలో వస్తాడు, ఆ రూపం శాశ్వతంగా ఉంటుంది. ప్రతి రూపానికి మన ఆధ్యాత్మిక జగత్తులో ఒక ప్రత్యేకమైనటువంటి లోకం ఉంది. రాముడికి ఒక లోకం ఉంది, అయోధ్య లోకం. అయోధ్య అనేది ఈ భారత భూమిలో ఒక చోటు, కానీ ఆధ్యాత్మిక జగత్తులో అయోధ్య అనే ఒక లోకం ఉంది, అది రాముడి లోకం. ఆయన శాశ్వతంగా శాశ్వతంగా నిత్యం ఆయన తన భక్తులతో పూజలు అందుకుంటూ ఉంటాడు. నరసింహస్వామికి ఒక లోకం ఉంది, శ్రీకృష్ణుడికి ఒక లోకం ఉంది, వరాహస్వామికి ఒక లోకం ఉంది, కూర్మావతారానికి ఒక లోకం ఉంది. అలా ఈ అవతారాలన్నీ శాశ్వతమైనటువంటి రూపాలు భగవంతుడికి. భగవంతుడు ఇన్ని రూపాల్లో కొన్ని వేల కొలది, కోట్ల కొలది, లక్షల కొలది భక్తుల్ని అనుగ్రహిస్తూ ఉంటాడు. ఒక్కొక్క భక్తుడు భగవంతుని ఒక్కొక్క రూపంలో కొలుస్తూ ఉంటాడు, కాబట్టి వారిని అలా అనుగ్రహిస్తూ ఉంటాడు భగవంతుడు. ఆ రూపాలన్నీ శాశ్వతం. ఆ రూపం అక్కడి నుంచి మీరు 10th ఫ్లోర్ అనుకోండి, 10th ఫ్లోర్ నుంచి ఫస్ట్ ఫ్లోర్కి రావడం, గ్రౌండ్ ఫ్లోర్కి రావడం అనుకోండి. అలాగే ఆధ్యాత్మిక జగత్తు నుంచి ఈ భౌతిక జగత్తులోకి ఆయన ప్రవేశించడాన్ని మనం జన్మ అనొచ్చు, కానీ అది జన్మ నిజంగా కాదు, టెక్నికల్గా జన్మ కాదు అది.
జన్మ కాదు అవతారం. అవతారం. అయితే ప్రభుజీ కృష్ణుడి విషయానికి వస్తే ఇప్పుడు కృష్ణుడి చేతిలో ఎప్పుడు పిల్లన గ్రోవి కనిపిస్తూ ఉంటుంది. మనం ఏ సీరియల్స్ ద్వారా చూసినా ఎక్కడ చూసినా ఆయన గురించి చదివినా కూడా పిల్లన గ్రోవి ఉన్నట్టు, అది వాయించినట్టు, రాధాదేవికి ఎంత దూరంలో ఉన్నది మారు మ్రోగుతున్నట్టు చెవుల్లో అలా వినిపిస్తుంటుంది. కానీ మిగతా దేవుళ్ళ విషయానికి వస్తే సంగీత వాయిద్యాలు, ఈ పరికరాలు లాంటివి మిగతా భగవంతుల చేతిలో ఉన్నట్టు విన్నట్టు ఉండదు. ఎందుకని ప్రత్యేకించి కృష్ణుని చేతిలో ఉంటుందంటారు పిల్లన గ్రోవి? ఒకసారి జర్మనీ నుంచి అనుకుంటా ఎవరో ఒక విజిటర్ వచ్చాడు. వచ్చి భారతదేశంలో ఉన్నటువంటి పుణ్యక్షేత్రాలన్నిటినీ కొంచెం సందర్శించి అందరి విగ్రహాలని అలా చూసి చూసి కృష్ణుడే దేవాది దేవుడై ఉంటాడు అని ఒక కంక్లూషన్కి వచ్చాడు. ఆయన వచ్చినటువంటి కంక్లూషన్. ఎందుకు? అందరూ ఏవో ఆయుధాలు పట్టుకున్నారు, సంహరించడానికి రెడీగా ఉన్నారు, యాక్షన్ మోడ్లో ఉన్నారు. కానీ కృష్ణుడు కొంచెం రిలాక్స్డ్గా అలా వేణు వాయిస్తున్నాడని. ఇప్పుడు కృష్ణుడు ఆయన రూపం ఎదుటి వ్యక్తిలో ప్రశాంతతను తీసుకొస్తుంది వెంటనే. ఎందుకంటే రిలాక్స్డ్గా ఆయన వేణువు వాయిస్తున్నాడు. త్రిభంగ రూపంలో, అంటే త్రిభంగ అంటే ఇప్పుడు కాలు దగ్గర ఒక బెంట్ ఉంటుంది, తర్వాత నడుము దగ్గర బెంట్ ఉంటుంది, తల ఇలా బెండగా ఉంటుంది. శ్యామం త్రిభంగ లలితం నియత ప్రకాశం అని అంటుంటారు ఆయన్ని. అంటే ఆయన ఈ త్రిభంగ రూపంలో ఉంటూ వేణు వాయిస్తూ భక్తులకి ఎంతో ఆనందాన్ని కలిగిస్తున్నాడు అనమాట. అంటే బృందావనంలో ఆయన ఆయుధం చేపట్టడం. బృందావనంలో ఆయన దాదాపు ఒక దశాబ్దం ఉన్నాడు, 10 ఏళ్ల పాటు ఉన్నాడు, 10-11 ఏళ్ల పాటు ఉన్నాడు. అక్కడ ఆయన ఎటువంటి ఆయుధాన్ని స్వీకరించాడు. చాలామంది రాక్షసులను సంహరించాడు. పూతన, బకాసురుడు, శకాటాసురుడు, వత్సాసురుడు, వ్యోమాసురుడు, కేశి, అరిష్టాసురుడు అని ఎంతోమంది రాక్షసుల్ని ఆయన సంహరించాడు. కేవలం ఒక బాలుడు ఆడుకున్నట్టే సంహరించాడు. ఒక బకాసురుడు అని ఒక అసురుడు వచ్చాడు, ఒక క్రేన్ రూపంలో, క్రేన్ ఏమంటారు, కొంగ రూపంలో వచ్చాడు. కృష్ణుడు ఏం చేశాడంటే ఆ కొంగ ముక్కుని ఎలా పట్టిన ఎలా దాన్ని ఏమంటారు బైఫర్కేట్ చేసేసి చంపేశాడు బకాసురుడిని. అలా ఒక ఆటగా, ఒక లీలగా చంపేశాడు చాలా మంది రాక్షసుల్ని. బృందావనం అనేటటువంటి ఈ ప్రదేశం భగవంతుడి యొక్క ఐశ్వర్య లీలకు సంబంధించింది కాదు, మాధుర్య లీలకు సంబంధించింది. మాధుర్య లీల, ఐశ్వర్య లీల, వీటిలో వ్యత్యాసం ఏమిటంటే ఐశ్వర్యం అంటే ఆయన యొక్క శక్తిని చూపిస్తాడు, ఆయన శక్తిని, ఆయన యొక్క ఆయుధాలని, ఆయన యొక్క సంపదని ప్రదర్శిస్తాడు. అది ద్వారకలో, మథురలో. కానీ బృందావనంలో ఆయన యొక్క మాధుర్యాన్ని ప్రదర్శిస్తాడు. అక్కడ కౌమోదికి గదకి పని లేదు, సుదర్శన చక్రానికి పని లేదు, ఆయన ఆయుధాలని వాడడు, సారంగా ధనుస్సుకి పని లేదు. అందుకే కృష్ణుడు బృందావన లీలలో ఆయన నెమలి పింఛాన్ని ధరించి ఈ పిల్లలను కూడా వాయిస్తూ ఉంటాడు. ఇప్పుడు ఆ బృందావన కృష్ణుడు భక్తులకు ఎంతో ప్రియుడు. అలాగే మథురా కృష్ణుడిని పూజించే భక్తులు చాలా మంది ఉన్నారు, ద్వారకా కృష్ణుడిని పూజించే భక్తులు కూడా చాలా మంది ఉన్నారు. అందరూ ఒకటే. కాకపోతే బృందావనంలో ఒక 10 ఏళ్ల బాలుడిగా ఆయన చేసే లీలలు ఎంతో ముగ్ధ మనోహరంగా ఉంటాయి. కాబట్టి ఆయన పిల్లలను కూడా ఊదుతాడు. ఒక మానవ జన్మ తీసుకున్నప్పుడు సమయంతో ముడిపడి ఉన్నది ఈ మానవ జన్మ. అయితే ముఖ్యంగా మనం ఈ సమయానికి ఎటువంటి ప్రాధాన్యత ఇవ్వాలి ఈ జన్మలో ఉన్నప్పుడు? చాలా మంది భగవంతుడి ఆరాధన కోసమే మనం ఉన్నామని చెప్పి, మనం ఇందాక మాట్లాడుకున్నట్టు గత జన్మలో చేసిన పాపాలని మనం ఇప్పుడు ఇక్కడ కడిగేసుకొని ముక్తిని పొందడం కోసమే అని చెప్పి మాట్లాడుకుంటుంటాం. మరి ముక్తిని పొందాలి అని అంటే భగవంతుడికి కొంత సమయం ఇవ్వాలి, ఆ సమయాన్ని మనం భగవంతుడి కోసమే ఉపయోగించాలి. కానీ భగవంతుడి సేవకే సమయం లేదంటారు. మరి ఇంకా మానవ జన్మలో ఈ సమయానికి ఎటువంటి ప్రాధాన్యత ఉందంటారు? భగవంతుడికే ఉపయోగించలేని సమయం అసలు దేనికి ఉపయోగించాలి? భగవంతుడి గురించే ఉపయోగించాలి. ఇప్పుడు సమయం అనేది చాలా లిమిటెడ్గా ఉంటుంది ఈ ప్రపంచంలో, అన్లిమిటెడ్ కాదు. ఒక వ్యక్తికి 100 ఏళ్ల సమయం ఉంది. ఆ 100 ఏళ్ళు కూడా కలియుగంలో బ్రతకడం చాలా కష్టం. అది 70కో 80కో పరిమితం అయిపోతుంది ఈ కలియుగం ప్రోగ్రెస్ అయ్యే వరకు. అది కూడా ఒక 70 ఏళ్ల తర్వాత ఒక వ్యక్తి ఎంత చేయగలడు? మొదటి 10-20 ఏళ్ళు కూడా పెద్ద చేయగలిగింది ఏం లేదు, ఆడుకుంటాడు చిన్నపిల్ల. అది ఆ బాల్యావస్థలో, ఒక అమాయకత్వంలో, జీవితంలో మొదటి 10 ఏళ్ళు, 15 ఏళ్ళు, 20 ఏళ్ళు గడిచిపోతూ ఉంటాయి. వృద్ధాప్యంలో ఇంకొన్ని ఏళ్ళు గడిచిపోతూ ఉంటాయి. అంతే. ప్రహ్లాదుడు ఒక పెద్ద క్యాలిక్యులేషన్ ఇచ్చాడు భాగవతం 7వ స్కందంలో. పట్టుమని చూస్తే ఈ ఒక మానవ జీవితంలో మనం 1-2 దశాబ్దాల కన్నా ఎక్కువగా ప్రొడక్టివ్గా యూజ్ చేసుకోలేకపోతున్నాం. చాలా చిన్న చిన్న విషయాలకి అయిపోతుంది. నిద్రలోనే పోతుంది రోజులో ఒక 3వ వంతు. 8 గంటలు 6 గంటలు కనీసం నిద్రపోయినా 1/4 వంతు 3వ వంతు నిద్రలో పోతుంది అనమాట. తినాలి, పడుకోవాలి, చాలా ఉన్నాయి. ఆ సమయాన్ని మనం సరిగ్గా సద్వినియోగం చేసుకోవాలి.
సద్వినియోగం చేసుకోవడం అంటే దాన్ని 2 విషయాలకు వాడాలి. ఉమ్, ఒకటి సెల్ఫ్ ప్రిజర్వేషన్, 2 సెల్ఫ్ రియలైజేషన్. ఉమ్, సెల్ఫ్ ప్రిజర్వేషన్ అంటే ఈ ప్రపంచంలో నన్ను నేను సంరక్షించుకోవడానికి ఏం చెయ్యాలో అది చేయడం, నా జీవనోపాధిని పొందడం, అది సెల్ఫ్ ప్రిజర్వేషన్. అవును. తర్వాత ఆత్మ సాక్షాత్కారాన్ని పొందడం, అది సెల్ఫ్ రియలైజేషన్. ఉమ్, నేను ఆత్మని, కానీ శరీరంలో చిక్కుబడి ఉన్నాను. ఉమ్, కాబట్టి ఈ శరీరాన్ని పోషించుకోవడం నా బాధ్యత. ఆ శరీరానికి నేను కొంత సమయాన్ని వెచ్చించాలి. అది ఫస్ట్ దాంట్లో వస్తుంది. అది సెల్ఫ్ ప్రిజర్వేషన్. Preservation. అది జీవనోపాధిని సంపాదించుకోవడం వస్తుంది. ఉమ్, దానికి చదువుకోవాలి, ఉద్యోగం చేయాలి, డబ్బులు సంపాదించాలి, తినాలి, పడుకోవాలి, అవన్నీ చేయాలి. ఉమ్, అదంతా సెల్ఫ్ ప్రిజర్వేషన్. ఆ, కానీ మానవ జన్మ ఉన్నది దేనికి? ఆత్మ సాక్షాత్కారం కోసం, అవును. ఆధ్యాత్మిక జగత్తుకు వెళ్ళడం కోసం. ఉమ్, ఇప్పుడు మానవ జన్మ వచ్చి దాన్ని సద్వినియోగం చేసుకోకుండా మళ్ళీ ఇంకా కుక్కగానో పిల్లిగానో పందిగానో పుట్టాలంటే ఇంకా మానవ జన్మ వేస్ట్ అయినట్టే కదా. అవును. మళ్ళీ ఇంకో జన్మ రాకుండా చూసుకోవాలి. ఉమ్, అది మానవ జన్మ యొక్క నిజమైనటువంటి సార్థకత. ఓకే. లేదంటే మానవ జన్మ నిరర్థకం అయిపోతుంది. ఉమ్, అవునా? ఆ మానవ జన్మని సార్థకం చేసుకోవాలంటే ఉమ్, మన సమయాన్ని కొంత సెల్ఫ్ రియలైజేషన్, ఆత్మ సాక్షాత్కారాన్ని కూడా వాడాలి. హా. అంటే భక్తి మార్గాన్ని ఆచరించాలి. ఈ శ్రవణం, కీర్తనం, స్మరణం, ఈ నవవిధ భక్తులు చేస్తూ ఉమ్, భగవంతుని ఆరాధిస్తే మనం అది రోజుకి కొంత సమయం చేయాలి. ఉమ్, ఉమ్, అంటే పూర్తిగా 24 గంటలు చేయడం కష్టం. ఎందుకంటే శరీరంలో ఉన్నాం కాబట్టి, ఆ శరీరాన్ని పోషించాల్సిన బాధ్యత ఉంది కాబట్టి 24 గంటలు భక్తి చేయలేం. ఉమ్, అందుకే కృష్ణుడు ఏమన్నాడు? నిత్యసహ అన్నాడు. ప్రతి నిత్యం చేయండి. ఉమ్, ప్రతి క్షణం చేయలేకపోవచ్చు, కానీ ప్రతి నిత్యం చేయండి ఉమ్, అని అంటున్నాడు కృష్ణుడు. అందుకే ప్రతిరోజు మీరు కొంత సమయాన్ని Hmm. మీరు భగవత్ సేవకు వినియోగించండి. ఉమ్, ఇంకా సమయాన్ని మీ యొక్క విద్యుక్త ధర్మాలు నిర్వహించుకోవడం, ఇంకా మిగిలిన సమయాన్ని మీ యొక్క విద్యుక్త ధర్మాన్ని నిర్వహించుకోండి. ఉమ్. అయితే ప్రభుజీ, ఇప్పుడు మీరు నవవిధ భక్తి మార్గాల్లో ఏ మార్గాన్నైనా ఎంచుకోవచ్చు అని చెప్పారు కదా. ఓన్లీ స్మరించుకుంటామని అనుకుందాం. అసలు ఆలయానికి వెళ్ళను, ఏ పుణ్యక్షేత్రాలకి వెళ్ళను, నేను ఓన్లీ స్మరణతోటే ఉండిపోతా, అదొక్కటి సరిపోతుందంటారా? ఒకవేళ స్మరించడంతోటే సరిపోతుంది అని అంటే అసలు ఎన్నిసార్లు స్మరించుకోవాలంటారు? దానికి ఏమైనా సమయం అంటే ఇంతే అని ఒక నిర్దిష్టమైన పరిమితి ఏమైనా పెట్టుకోవాలా సమయానికి? కృష్ణ స్మరణ ద్వారా ఉమ్, కృష్ణుని చేరుకున్న భక్తులు చాలా మంది ఉన్నారు. కేవలం స్మరించారు, ఉమ్, ఇంకా మిగిలినవన్నీ చేయవలసిన అవసరం లేదు, కేవలం స్మరిస్తే సరిపోతుంది. అసలు చెప్పాలంటే మన శాస్త్రాల్లో ఉన్నటువంటి అన్ని విధులకి నిషేధాలకి ఉన్నటువంటి సారాంశం ఉమ్, కృష్ణ స్మరణ, విష్ణు స్మరణ. శ్లోకం చెప్పమంటారా? ఉమ్, పురాణాల్లో నుంచి. స్మర్తవ్య సతతం విష్ణు విస్మర్తవ్యో న జాతుచిత్ సర్వే విధి నిషేధాస్యోర్ ఏతయోరేవ కింకరః. స్మర్తవ్య సతతం విష్ణోః. ఉమ్, ఎల్లప్పుడూ ఆ విష్ణువుని, ఆ భగవంతుణ్ణి స్మరించుకోండి. ఉమ్, విస్మర్తవ్యో న జాతుచిత్. ఎప్పుడు ఆయన్ని మర్చిపోకండి. ఉమ్, శాస్త్రాల్లో ఉన్నటువంటి విధులు నిషేధాలు, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, డూస్ అండ్ డోంట్స్ అన్నింటికి సారాంశం ఈ 2 మాటలే. ఉమ్, భగవంతుడిని ఎప్పుడు స్మరించండి, ఎప్పుడు మర్చిపోకండి. అంతే, ఈ 2 మాటలే సారాంశం అనమాట. ఉమ్, ఇది మనం చేయగలిగితే బెస్ట్. ఓకే. కానీ ఆ స్మరణ అన్నటువంటి స్థాయికి రావాలంటే ఉమ్, కాస్త శ్రవణం, కీర్తనం చేయాలి. భగవంతుడి గురించి వినాలి కదా. ఉమ్, ఆయన గురించి శ్రవణం చేయకుండా స్మరణం ఎక్కడ వస్తుంది? ఎవరిని స్మరిస్తారు? అవును. చాలా మంది కళ్ళు మూసుకు స్మరిస్తాం అనుకుంటారు. భగవంతుడి రూపం రాదు, ఇంకేదో రూపాలు వస్తుంటాయి. అవునా? భగవంతుడి లీలల్ని స్మరించరు వాళ్ళు, ఇంకేవో లీలలు స్మరిస్తూ ఉంటారు. అవునా? అలాగే మనం ఈ భగవంతుడిని స్మరించాలి అనుకోవడం మంచిదే, ఉమ్, కానీ ఆ స్మరణకి కొంచెం పరిపక్వత కావాలి మనకి. ఓకే. అంటే దానికి సంబంధించిన జ్ఞానం. ఆ జ్ఞానమే కాదు, ఉమ్, ఒక పవిత్రత కావాలి. జ్ఞానం చాలా మందికి ఉందండి. ఉమ్, సిగరెట్ తాగకూడదు అన్న జ్ఞానం చాలా మందికి ఉంది, Hmm. కానీ ఎంతమంది తాగకుండా ఉండగలుగుతారు? అవును, సిగరెట్ స్మోకింగ్ ఇంజరీస్ టు హెల్త్ అంటారు, తాగుతారు అన్నమాట. తాగేస్తారు. ఉమ్, కేవలం జ్ఞానం ఉంటే దాన్ని ఆచరిస్తామని గ్యారెంటీ లేదు. ఉమ్, ఉమ్, తెలుసుంటే సరిపోదు, మనసులో ఒక పవిత్రత ఉండాలి, ఉమ్, ఒక పట్టుదల ఉండాలి, దీన్ని ఆచరించాలి అన్నటువంటి ఒక భావన ఉండాలి. అప్పుడు మనం ఆచరించగలుగుతాం. ఓకే. ఒక కోరిక ఉండాలి. ఉమ్, ఇప్పుడు భగవంతుడికి సంబంధించిన జ్ఞానం చాలా మందికి ఉంటుంది. ఉమ్, ఇది చెయ్యాలి, పూజ చేయాలి, ఇటువంటి తప్పులు చేయకూడదు, ఇలా జీవహింస చేయకూడదు, ఇలా ఇటువంటి జ్ఞానం ఉంటుంది. దాన్ని ఆచరించడం చాలా మంది కష్టం చేత కాదు. అవును. అవుతుంది. కాబట్టి మనం ప్రతి నిత్యం శ్రవణం చేయాలి, ఉమ్, కీర్తనం చేయాలి, భగవంతుడి నామాన్ని జపించాలి. ఒక సాధనగా శ్రవణ కీర్తనాలు చేస్తే అప్పుడు ఆ భక్తి పరిపక్వత చెంది, మనసు పవిత్రత చెంది, అప్పుడు మనం స్మరణ చేసుకునే అవకాశం వస్తుంది మనకి. ఉమ్, స్మరణ చేసుకోగలుగుతాం, ఓకే. స్మరణ చేసుకునే ఎబిలిటీ మనకు వస్తుంది. ఉమ్. ఇప్పుడు స్మరణ అనుకున్నాము, కొంతమంది జపం అంటారు. స్మరణకి జపానికి వ్యత్యాసం ఉందా? అయితే ఈ జపం అనేది అంటే తపస్సు చేసే వాళ్ళు చేసేదేనా?
నార్మల్గా ఎవరైనా సామాన్యులు కూడా చేయొచ్చా? జపం అంటే ఒక మంత్రాన్ని, భగవంతుడి యొక్క ఒక నామాన్ని రిపీటెడ్గా మళ్ళీ మళ్ళీ మనం అనడం, అంటే నోట్లోంచి అనాలి ఆ మాటని, అది జపం అవుతుంది. ఇప్పుడు ఇంకా మీరు ఈ 2 క్వశ్చన్స్ అడిగారు కాబట్టి, స్మరణ జపానికి వ్యత్యాసం అడిగారు కాబట్టి ఇంకా కొన్ని టర్మ్స్ చెప్తాను. చాలామంది ఈ పదాలని కొంచెం ఓవర్లాపింగ్గా వాడుతూ ఉంటారు. మంత్రం అంటే ఏమిటంటే మనః త్రాయతే ఇది మంత్ర, లేదా మననాస్త్రాయతే ఇది మంత్ర. అంటే మనసుని రక్షించేది మంత్రం, మనసుని నియంత్రించి రక్షించేది మంత్రం. ఇప్పుడు మంత్రం ఉంది, ఓం నమో నారాయణాయ ఉంది, లేదంటే హరే కృష్ణ మహామంత్రం ఉంది, ఓం నమో భగవతే వాసుదేవ ఒక మంత్రం ఉంది, ద్వాదశాక్షరి మంత్రం ఉంది, అష్టాక్షరి మంత్రం ఉంది, ఇలా మంత్రాలు చాలా ఉన్నాయి. ఆ మంత్రం మీద మీరు మీ మనసుని లగ్నం చేస్తే అప్పుడు మిమ్మల్ని ఆ మంత్రం నియంత్రిస్తుంది, మీ మనసుని ఆ మంత్రం నియంత్రిస్తుంది అనమాట. అంటే దాని మీద మీరు ఫోకస్ చేశారు, కృష్ణ 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 రామ రామ నారాయణ నారాయణ అంటూ ఉన్నారు, ఆ మంత్రం మీద ఓం నమో నారాయణ అంటూ ఉన్నారు. అంటే మీ మనసుని పూర్తిగా దాని మీద నిమగ్నం చేశారు కాబట్టి ఆ మంత్రం మీ మనసుని కంట్రోల్లోకి తీసుకుని మీ మనసుని ఇంకా ఐహిక విషయాల మీద మళ్ళకుండా కాపాడుతుంది అనమాట. మనః త్రాయతే ఇది మంత్ర, మనసుని రక్షించేది మంత్రం, మనసుని నియంత్రించి రక్షించేది మంత్రం. ఏ పదాన్నైతే, ఏ స్టేట్మెంట్నైతే, ఏ వాక్యాన్నైతే మీరు రిపీటెడ్గా మళ్ళీ మళ్ళీ అనడం ద్వారా మీ మనసు అదుపులోకి వస్తుందో, మీ మనసుని మీరు నియంత్రించుకోగలుగుతారో దాన్ని మంత్రం అంటారు. అది మంత్రం. ఇప్పుడు జపం అంటే ఆ మంత్రాన్ని రిపీటెడ్గా అనడం జపం. అంటే ఒక సంఖ్య అనుకుని 108 సార్లు అంటే ఒక మాల అంటాం మనం. జపమాల తీసుకుంటే అందులో 108 పూసలు ఉంటాయి. ఒక్కొక్క పూస మీద ఒక్కొక్కసారి మంత్రం అంటాం, హరే కృష్ణ హరే కృష్ణ 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 హరి 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 రామ్ 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 హరి హరి. మా చిన్నప్పుడు ఏం చేసేవాళ్ళం అంటే, జపమాల లేదు అప్పుడు, ఒక 108 వేరుశనగ గుళ్ళు తీసుకుని తీసి అందులో వేసేవాళ్ళం అనమాట. ఓం నమో నారాయణ అని చెప్పి అందులో వేసేవాళ్ళం, ఓం నమో నారాయణ మళ్ళీ అందులో వేసేవాళ్ళం. ఏకాగ్రత పోదా ప్రభుజీ అట్లా? చిన్నప్పుడు పిల్లలుగా చేసేవాళ్ళం, తర్వాత జపమే చేసేవాళ్ళం. అప్పుడు చిన్నప్పుడు 6-7 ఏళ్ళు పిల్లలుగా ఉన్నప్పుడు చేసాం అనమాట. అప్పుడు తినేసేవాళ్ళం అవి. సరే, ఇప్పుడు జపానికి వస్తే ఏమిటంటే ఆ మంత్రాన్ని మీరు ఒక సంఖ్యాపూర్వక నామగాన అనేటివి అంటారు కదా, అంటే ఒక సంఖ్య అనుకుని 108 సార్లు నేను జపిస్తాను, 108 ఇంటూ 4 సార్లు, 108 ఇంటూ మేము 16 సార్లు చేస్తుంటాం, 16 మాలలు చేస్తూ ఉంటాం హరే కృష్ణ మహామంత్రాన్ని. అంటే 16 ఇంటూ 108 టైమ్స్ హరే కృష్ణ మహామంత్రాన్ని ప్రతినిత్యం మేము జపిస్తూ ఉంటాం మా జపమాల మీద. అట్లా ఎన్నిసార్లు అవుతుంది సంఖ్య? 1728 సార్లు మినిమం చేస్తూ ఉంటాం. ఎందుకని ప్రభుజీ అంతే అన్ని సార్లు చేయాలని ఏమైనా ఉందా? ఇప్పుడు 64 చేయాలి, కానీ టైం పడుతుందని 32 చేయమన్నారు పెద్దవాళ్ళు. దానికి కూడా టైం పడుతుందంటే సరే 16 చేయండి అన్నారు. అసలు చెప్పాలంటే రోజంతా చేయాలి, సర్వకాల సర్వావస్థల్లోనూ చేయాలి, కాకపోతే టైం పడుతుంది కాబట్టి అలా 16 అని పెట్టుకున్నాం, 16 అని పెట్టుకున్నాం. ఇప్పుడు 16 రౌండ్లు చేయడానికి ఒక 2 గంటలు పట్టొచ్చు, కొంతమంది ఫాస్ట్గా చేసినా కూడా 1 గంటన్నర పడుతుంది అనమాట. ఇంతకీ ఈ సంఖ్యకి ఉన్నటువంటి ఆ సిగ్నిఫికెన్స్ ఏమిటి, ప్రాముఖ్యత ఏమిటంటే, నేను స్మరించుకుంటాను, ఇక జపం చేయను, కౌంట్ చేయను, చాంట్ చేస్తాను అని అనుకుంటే, మీకు ఏదైనా ఒక మెథడ్ ఉంటే, మీరు ఆ రోజులో ఎన్నిసార్లు భగవన్నామాన్ని స్మరించుకున్నారు అని కౌంట్ చేసుకునే మెథడ్ ఉంటే, రోజు చివరిలో ఈ 16 రౌండ్లు చేసి ఉండకపోవచ్చు మీరు. అంటే 16 రౌండ్లు చేస్తున్నామంటే అది 16కే పరిమితని కాదు, మీరు ప్రతి క్షణం చేయాలి స్మరణ, భగవంతుడి యొక్క స్మరణ. కానీ అంత ప్రతి క్షణం భగవంతుడి యొక్క స్మరణ చేసేటటువంటి శక్తి కానీ, పరిపక్వత కానీ, భక్తి కానీ మనలో లేదు. కాబట్టి ఒక సాధనగా, ఒక ప్రాక్టీస్గా, ఒక కమిట్మెంట్గా మనం కనీసం ఈ 16 గంటన్నర చేస్తాను, ఈ 2 గంటలనే చేస్తాను, మిగిలిన 22 గంటలు ఎంత గుర్తుపెట్టుకున్నానో నాకు తెలియదు, కనీసం ఇదనే చేస్తాను. మేము 16 రౌండ్లు జపమాల మీద చేస్తాం ఒక కమిట్మెంట్గా. ఇక మిగిలిన సమయం అంతా ఎప్పుడు కావాలంటే అప్పుడు తలుచుకుంటూ ఉంటాం. కానీ మనసు చంచలం కాబట్టి, మనసు భగవంతుడి యొక్క నామం మీద లగ్నం చేయలేకపోవచ్చు కాబట్టి ఒక కౌంట్ అని ఒక కమిట్మెంట్ ఇవ్వాలి, ఇది బేసిక్ మినిమం చేయాల్సింది. అంటే అదొక రూల్ లాగా, అంతే ఖచ్చితంగా ఇది చేయాల్సిందే అనే ఒక ఆలోచన రావడం కోసం అది. కాకపోతే దానికి పరిమితం కాకూడదు, ప్రతినిత్యం చేయాలి. తర్వాత ధ్యానం,
ధ్యానం అంటే మెడిటేషన్. మెడిటేషన్ అంటే ఏంటి తెలుసా? డీప్ థింకింగ్. ఏదైనా ఒక విషయం గురించి మీరు చాలా లోతుగా దీర్ఘంగా ఆలోచిస్తూ ఉంటే దాన్ని ధ్యానం అనాలి. ఎవరైనా పుస్తకం చదువుతున్నారు, పుస్తకం చదివి ఆ పుస్తకంలో ఉన్నటువంటి ఆ కథ గురించో లేదంటే ఒక తత్వం గురించో ఆలోచిస్తున్నారు, ధ్యానం చేస్తున్నట్టే. ధ్యానం అంటే కేవలం ముక్కు మూసుకుని ఏదో అడవుల్లోనో గుహల్లోనో ధ్యానం చేయడం అనే కాదు. ధ్యానం అంటే దీర్ఘంగా దేని గురించి అయినా విశ్లేషిస్తూ ఆలోచిస్తూ ధ్యానం అనొచ్చు. ఈ ధ్యానం 4 రకాలు: నామధ్యానం, గుణధ్యానం, రూపధ్యానం, లీలాధ్యానం. నామధ్యానం అంటే భగవంతుడి యొక్క నామాన్ని ధ్యానించడం. రూపధ్యానం అంటే భగవంతుడి యొక్క రూపం మీద మన మనసుని లగ్నం చేస్తూ తదేకంగా చూస్తూ ఉండడం. అది రూపాన్ని ధ్యానించడం. అది కళ్ళు తెరుచుకుని కూడా ధ్యానించవచ్చు, కళ్ళు మూసుకుని కూడా ధ్యానించవచ్చు. కానీ కళ్ళు మూసుకుంటే వేరే రూపాలు వస్తున్నాయి అంటే కళ్ళు తెరిచి బెటర్ చూడండి, విగ్రహ రూపాన్ని చూడండి. భగవంతుడి దివ్యమంగళ విగ్రహాన్ని చూస్తే అప్పుడు అది కూడా ధ్యానించవచ్చు. అది రూపధ్యానం. గుణధ్యానం అంటే భగవంతుడి యొక్క గుణాలని మనం ధ్యానించాలి. ఆయనకి ఎంత కృప ఉంది. పూతన ఒక రాక్షసి తల్లి రూపం దాల్చి పాలిస్తానని చెప్పి వచ్చి విషం ఇచ్చింది కృష్ణుడికి. కానీ సరే తల్లి రూపంలో వచ్చింది కదా, తల్లి భావనలో రాకపోయినా తల్లి రూపంలో వచ్చింది కదా, ఏదో ఒక రకంగా అనుగ్రహం చూపిద్దామని చెప్పి శ్రీకృష్ణుడు ఏం చేశారు తెలుసా? ఆ పూతనాదేవికి ఈ ఆధ్యాత్మిక జగత్తులో గోలోక బృందావనంలో తల్లి స్థానాన్ని ఇచ్చాడు. తల్లిగా ఆయనకి సపర్యలు చేసే అవకాశాన్ని ప్రసాదించాడు అనమాట. అది భగవంతుడి యొక్క కరుణ. ఆ కరుణ మీద ధ్యానించండి మీరు. అంటే భగవంతుడి యొక్క కరుణని ధ్యానించాలి. భగవంతుడి యొక్క ఆ యొక్క గుణాన్ని మీరు ధ్యానించవచ్చు. ఇంద్రుడు ఉన్నాడు, కుంభవృష్టి కురిపించాడు బృందావనంలో, కానీ ఇంద్రుడిని క్షమించేశాడు కృష్ణుడు. సరే పో, ఇంద్ర పూజ క్యాన్సిల్ చేసాం, ఇంద్ర పూజ బదులు గోవర్ధన పూజ చేస్తున్నాం, కానీ ఇటువంటి పనులు ఎప్పుడు చేయొద్దని చెప్పి క్షమించి వదిలిపెట్టాడు. అంటే భగవంతుడి యొక్క క్షమాగుణాన్ని, భగవంతుడి యొక్క కృతజ్ఞతని, కరుణని, దయని, అటువంటి గుణాలని మనం ధ్యానించడం, అది గుణ ధ్యానం అవుతుంది. లీలా ధ్యానం అంటే భగవంతుడి యొక్క లీలను ధ్యానించడం. ఎన్నెన్నో లీలలు ఉన్నాయి. ఒక రాముడిగా కృష్ణుడిగా ఎన్నెన్నో లీలలు చేశాడు, ఆ లీలను ధ్యానించడం, అది ధ్యానం. మనం మంత్రం గురించి చెప్పుకున్నాం, జపం గురించి చెప్పుకున్నాం, ధ్యానం గురించి చెప్పుకున్నాం. ఇప్పుడు స్మరణ గురించి చూద్దాం. స్మరణ ధ్యానం ఆల్మోస్ట్ ఒకటే. భగవంతుడిని స్మరించుకోవడం, ఇది కూడా నామస్మరణ, రూపస్మరణ, గుణస్మరణ, లీలాస్మరణ, ఈ 4 రకాల స్మరణలు ఉంటాయి. ఇది ఎప్పుడు స్మరణ అంటే గుర్తు తెచ్చుకోవడం. ఆయన ఎప్పుడు గుర్తు తెచ్చుకుంటున్నారు, మీరు స్మరించుకుంటున్నారు. అది ఇప్పుడు స్మరణ అనేటటువంటి ఈ దీనికి రావాలంటే, ఈ స్థాయికి రావాలంటే మనం కొంత శ్రవణం కీర్తనం చేసి ఉండాలి. ఆయన గురించి వింటేనే కదా ఆయన స్మరించుకుంటాం. అవును. ఆయన గుర్తు చేసుకోవాలంటే ఆయన గురించి కొంచెం తెలియాలి కదా, దానికి శ్రవణం కావాలి. శ్రవణం అంటే తెలుసుకునే పద్ధతి, తెలుసుకోవడం. కీర్తనం అంటే మీరు తెలుసుకునేది నలుగురికి చెప్పే పద్ధతి. కీర్తనం అంటే కేవలం పాటనే కాదండి. కీర్తి అంటే భగవంతుడి యొక్క ఆ యశస్సు. కీర్తి సింపుల్ తెలుగు పదమే. కీర్తి అనేది భగవంతుడి యశస్సు. కీర్తన అంటే ఆయన్ని మనం కీర్తించడం. ఆ కీర్తించే ప్రక్రియని, ఆయన కీర్తిని కొనియాడే ప్రక్రియని కీర్తన అంటారు. ఓకే, అది కీర్తన. ఆ కీర్తన మళ్ళీ నామకీర్తన, గుణకీర్తన, లీలాకీర్తన, రూపకీర్తన. ఆయన నామాల్ని మీరు కీర్తిస్తే అది నామకీర్తన అవుతుంది. ఓకే, అంటే హరే కృష్ణ మహామంత్రాన్ని తీసుకుని మీరు 1 గంట సేపు గానం చేస్తున్నారు, అది నామకీర్తన. గుణకీర్తన, భగవంతుడి యొక్క గుణగణాలని వర్ణిస్తూ ఉన్నారు, అది గుణకీర్తన. ఆయన యొక్క లీలల్ని వర్ణిస్తున్నారు. ఆయన గోవర్ధనగిరిని ఎలా ఎత్తాడు, లేదంటే పారిజాత వృక్షాన్ని ఎలా అపహరించాడు, అలా గోపికలతో ఎలా రాసలీల చేశాడు, దామోదర లీల చేశాడు. ఈ లీలలన్నింటినీ మనం మీరు వర్ణిస్తే అది లీలాకీర్తన అవుతుంది. అలాగే రూపకీర్తన అంటే భగవంతుడి యొక్క రూపాన్ని వర్ణించడం. ఎలా దివ్యమంగళ విగ్రహంలో ఎలా దేదీప్యమానంగా వెలిగిపోతున్నాడు, త్రిభంగ రూపంలో ఎలా నిలబడి ఉన్నాడు, రూపాన్ని వర్ణించడం. ఇప్పుడు మనం ఏదైతే ఒక వస్తువుని ఏదైనా నేచర్ ని చూసి వచ్చామంటే పక్కన వాళ్ళకి వచ్చి ఎలా చెప్తామో అలా భగవంతుడి గురించి మనం ఇంకొకరి దగ్గర మాట్లాడడం అయి ఉండొచ్చు. అదే రూపకీర్తన.
నిజంగా ఆధ్యాత్మిక మార్గం అంటుంటాం కానీ ఇది వినటానికైనా అంత సులువేం కాదు, ఆచరించాలన్నా కూడా అంత సులువేం కాదు ప్రభుజీ. భయమేస్తుందా? నిజంగా భయం అని కాదు కానీ ఎంతో డెప్త్ ఉంటూనే ఉంటుంది మనం ఎంత మాట్లాడుకున్నా ఏం చేయాలన్నా కూడా. కానీ తెలుసుకున్నాము, ఇష్టంతో చేశాము అని అంటే మీరు ఇందాక అన్నట్టుగా సేవ చేసిన, భక్తి చూపించిన, ఏదైనా ఒక ప్రేమతో, భగవంతుడి మీద ప్రేమతో చేస్తే ఇవన్నీ అంత కష్టంగా అనిపించకపోవచ్చు మీరు చెప్పిన దాన్ని బట్టి. చాలా మంచి విషయాలు తెలియజేశారు ప్రభుజీ. ధన్యవాదాలు. ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. హరే కృష్ణ.